అనుకోవచ్చా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. జమిలీ ఎన్నికలకు సంబంధించి జేపీసీకి ఈ బిల్లును పంపించడానికి పార్లమెంట్లో నిన్న ఒక మొదటి ప్రయత్నం అయింది, ప్రారంభమైంది. దాని మీద ఆ, ఇంకా చాలా పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయాలు, పార్లమెంట్లో దీని బిల్లు ఆమోదం ఏంటి, తర్వాత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలు ఏంటి, వ్యవహారం, ఇవన్నీ కూడా చాలా తతంగం ఉంది. సరే, మొదటి ప్రయత్నంలో అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీతో లేకపోతే ఎన్డీఏతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి అంశాల మీద ఒక క్లారిటీ, ఎవరు ఏందని తెలుసుకోవడానికి బీజేపీ చేసినటువంటి ప్రయత్నం కూడా ఫలించే విధంగానే కనపడుతుంది. మొదటి నుంచి కూడా ఈ 10 ఏళ్ల కాలంలో గత 2 టర్మ్స్ లో కూడా బీజేపీతో 2 తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ తెలంగాణ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే కాంగ్రెస్తో ఉండేటువంటి ఇండియా కూటమితో ఉండేటువంటి వాడు కానీ, ఒకవైపున కాంగ్రెస్తోనే ఉంటున్నారు, బీజేపీకి సంబంధించినటువంటి బిల్లుల విషయంలో వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 వీటి మీద సక్సెస్ఫుల్గా బీజేపీ ముందుకెళ్ళిందో, ఇప్పుడు బహుశా జమిలీ ఎన్నికల విషయంలో కూడా తన పంతాన్ని నెగ్గించుకునేటువంటి పరిస్థితి బీజేపీ వైపు నుంచే కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాగూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాయి. మరి గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అడిగిన అడగకపోయినా 2 చేతులు ఎత్తి బీజేపీ వాళ్ళకి 2 సభల్లో కూడా, లోక్సభ, రాజ్యసభలో రెండింటిలో కూడా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఇప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, బీజేపీ నిర్ణయాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకు ఏమిటి అని అంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకుముందే ఓ ప్రకటన చేశాడు, రాజ్యసభలో మాకు 11 సీట్లు ఉన్నాయి అంటే, మొన్న 3 పోయినాయి అనుకోండి, అది వేరే విషయం. అంతకుముందు చేసినటువంటి ప్రకటన, మాకు మొత్తము లోక్సభలో, రాజ్యసభలో 15 మంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఉంది 16 కదా, ఆ మద్దతు కూడా మీకు అవసరమే కదా అని బీజేపీని ఆ రోజున మాట్లాడినటువంటి మాట. కాబట్టి మేము మా మద్దతు మీకే ఉంటుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు కూడా బహుశా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో జమిలీ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేదానికి అవకాశం. అక్కడ పోతే బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయంగా మాట్లాడతారు తప్ప, కేంద్రంలో ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్ గా అయినా సరే జమిలీకే సపోర్ట్ చేసేదానికి అవకాశం. అపోజ్ చేసేటువంటి పరిస్థితులు అయితే జమిలీ బిల్లుని కనపడటం లేదు. ఇదే బీజేపీ బలం, ఎన్డీఏ బలం. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ బలహీనత మిగతా వాళ్ళని కలుపుకోలేకపోవటము, వాళ్ళ మిత్రులే ఈ రోజున రహస్య మిత్రులుగా బీజేపీకి సపోర్ట్ చేయటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు కానివ్వండి, లేకపోతే హర్యానా, లేకపోతే జమ్మూ కాశ్మీర్, ఇవన్నిట్లో కూడా మనం చూసాం కదా, కాంగ్రెస్ పార్టీ మిత్రులను కలుపుకొని వెళ్ళేటువంటి విషయాల్లో ముందుకు పోవటం లేదు. అసలు ఇండియా కూటమి ఉంటుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా భవిష్యత్తులో చాలా అనుమానాలు తలెత్తేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. మొన్న ఆవిడ తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పారు కదా, నాకు ఇండియా కూటమి బాధ్యతలు నాకు ఇవ్వండి, నేను చూస్తాను అని. అంటే ఒక రకంగా ఇది నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి టీఎంసీకి ఏమి ఇవ్వదు, కానీ అలా అడగటం వెనక ఏంటంటే ఆ కూటమి విచ్ఛిన్నానికి జరిగేటువంటి ప్రయత్నాల కింద మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి బీజేపీ తెర వెనక రాజకీయాలని చాలా చక్కగా నడుపుకుంటుంది, తన మిత్రులను తన వైపు ఉంచుకుంటుంది, ఇండియా కూటమిలో వాళ్ళని కూడా రహస్య మిత్రులుగా తన వైపు తిప్పుకునేటువంటి దాంట్లో. రైట్ అండి, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు, మొత్తానికి ఏంటంటే ఒక ప్రిలిమినరీ స్టెప్లో అయితే బీజేపీ సక్సెస్ అయిందనే భావించాలి. ప్రాంతీయ పార్టీలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం, అనుకూలంగా మార్చుకోవటమే కాకుండా తనకు మద్దతుగా తన స్వరం కన్నా కూడా వాళ్ళ స్వరం బలంగా వినిపించేలాగా నిన్న లోక్సభలో కనిపించిన ఎఫర్ట్ చూస్తే మాత్రం నిజంగా హైలీ అప్రిషియబుల్. మీరు అంటే బ్యాక్ అండ్ మేనేజ్మెంట్, బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేస్తుంది బీజేపీ అనుకోవచ్చా? వాసుదేవన్ గారు, వాయిస్ వస్తుంది సార్? వినిపిస్తుందండి. వాయిస్ వస్తుందండి? వినిపిస్తుంది. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ కి, 99 టీవీ వీక్షకులందరూ శుభోదయం అండి. ఒక చారిత్రక ఘట్టాన్ని నిన్న పార్లమెంట్ లో, లోక్సభలో ఆవిష్కృతమైందండి. ఎందుకంటే 4 దశాబ్దాలుగా 1983 నుంచే దీని మీద చర్చ జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా నేను ఆన్లైన్ లో చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక 1983 నివేదిక అండి,
దీనిలో చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ 1983లో రాశారు. కేంద్ర రాష్ట్రానికి ఎన్నికలు ఒకేసారి జరగాలి, జరగటం వల్ల అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి దీని మీద ఒక 10 అంశాలు కూడా లిస్ట్ అవుట్ చేశారు. మరి ఇలాంటి విధానమే 1967కు ముందు మరి పాటించాం కదా, అప్పుడు సాటిస్ఫాక్టరీగా ఎన్నికలు జరిగినాయి కదా, మరి అదే విధంగా ఇప్పుడు కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఆ యొక్క నివేదికలో కూడా రాశారు. ప్రైర్ టు 1967 ఇలాగే జరిగిందని. సో జమిలీ ఎన్నికలు అనేది దేశానికి కొత్త కాదండి. 1952లో ఇలాగే వెళ్ళాం, 1957లో ఇలాగే చేసాం, 1962లో వెళ్ళాం, 1967లో కూడా వెళ్ళాను. అంటే స్వతంత్రం వచ్చాక 2 దశాబ్దాల వరకు జవహర్లాల్ నెహ్రూ గారు, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు, లేకపోతే ఇందిరాగాంధీ గారు అందరూ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అందరూ ఇలాగే చేసింది. అలాగే కొన్ని 1957లో అయితే 7 రాష్ట్రాలు డిజాల్వ్ కూడా చేశారు. డిజాల్వ్ చేసి జమిలీకి వెళ్ళారు. ఆ చిన్న చిన్న రాష్ట్రాలు కాదండి. ఉత్తరప్రదేశ్, ఇప్పుడే ఉత్తరప్రదేశ్ ఇంత పెద్దగా ఉంది, అప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉండదు. అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే మైసూర్ స్టేట్, అంటే మనది మైసూర్ స్టేట్, అప్పుడు ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ కలిపి నాకు తెలిసి ఇది కూడా తమిళ ఈ 3 కలిపి ఉంటుంది మైసూర్ స్టేట్. ఆ మైసూర్ స్టేట్, అలాగే మెడ్రాస్ స్టేట్, మైసూర్ స్టేట్, బీహార్, ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా డిజాల్వ్ చేసుకుని వెళ్ళారు. సో అలా చేసి ఒక స్ఫూర్తిదాయకంగా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినప్పుడు అది అప్రజాస్వామికం, అనైతికం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, నియంతృత్వం అని ఏదైతే ఈ రోజు కాంగ్రెస్, కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క పక్షాలు చెప్తున్నారో, నిజంగా అది కరెక్ట్ అయితే ఎవరిని వాళ్ళు దూషిస్తున్నారు? వాళ్ళ పార్టీ అధినేతలనే వాళ్ళు దూషిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు అనైతికం, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు నియంత అని అంటున్నారు. సో వాళ్ళు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకత్వం మొదటగా చేశారో, ఇది దేశానికి మంచిదని చేశారో, కానీ పొరపాటు ఏం జరిగిందంటే దే టుక్ ఇట్ ఇస్ గ్రాంటెడ్. ఇలాగే జరుగుతాయి అనుకున్నారు, కానీ ఇది బ్రేక్ అవుతాయి అనుకోలేదు. వాళ్ళు బ్రేక్ అవుతుంది అనుకుంటే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చిన రాజ్యాంగ సభలో అప్పుడే పెట్టి చేసేద్దరు. సో అది వారు మిస్ అయ్యారు కాబట్టి దాన్ని కరెక్షన్ చేయాలని చెప్పి 4 దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లా కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, నీతి ఆయోగ్, ఇలాగ అందరూ చెప్తున్నారు. అలాగే మోడీ గారు కానీ మా ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అనేక ఫారమ్స్ లో ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసాం. నిన్న పార్లమెంట్ లో అన్నారు అసలు క్షణంగా తీసుకొచ్చారు, కొన్ని పక్షాలు వాదిస్తున్నాయి, మాకు చెప్పలేదని. చెప్పకపోవడం ఏంటంటే రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారి స్పీచెస్ లో చెప్పారు. నరేంద్ర మోడీ గారు 2019 జూన్ లో ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశారు. అలాగే స్పీకర్ ఓం బిర్లా గారు గుజరాత్ లో అన్ని రాష్ట్రాల స్పీకర్ని పిలిచి కూర్చోబెట్టి 2 రోజులు సదస్సు నిర్వహించి అందరూ ఓకే అన్నారు. అలాగే రామ్నాథ్ కోవింద్ గారికి చైర్మన్ కమిటీ వేశారు. ఆ కమిటీ 191 రోజులు తిరిగింది, అన్ని పక్షాలతో మాట్లాడింది, 18,000 పేజీలు ప్రిపేర్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు అభిప్రాయం చెప్పమన్నారు. దానిలో 32 పార్టీలు ఓకే అన్నాయి, 15 పార్టీలు నాట్ ఓకే అన్నాయి, ఇంకో 15 సమాధానం చెప్పలేదు. ఇంత ప్రక్రియ జరిగితే అసలేం చెప్పలేదంటాం డొల్లతనం. ఇక ఫ్లోర్ మేనేజ్మెంట్ కి వస్తే అండి, ఇప్పుడు ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఇది అన్ని వర్గాలు చెప్తున్నాయి ఇది కావాలి, ఎందుకంటే ఒకేసారి నిర్వహించుకుంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలా చేద్దామని. సో ఇది ఒక పార్టీ ప్రయోజనాలతో సంబంధం లేదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. సో అందుకనే ఇప్పుడు ఇండియా కూటమి సభ్యుల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా నిన్న ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మీరు చూసుకుంటే ముఖ్యమైన పార్టీ ఎన్సీపీ, ఇది రాజకీయ కురువృద్ధుడైన శరద్ పవార్ గారి పార్టీ. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సుప్రియా సూలే గారి స్పీచ్ చూడండి. ఆవిడేమన్నారంటే, ఓకే మేము ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం, అయితే వీఆర్ గుడ్ టు సపోర్ట్ ఇఫ్ ఇట్ గోస్ త్రూ జేపీసీ అన్నారు. అంటే జేపీసీకి వెళ్తే మేము దీన్ని సపోర్ట్ చేస్తాం. అంటే అక్కడే మీకు ఇండియా కూటమిలోనే ఇది దేశ ప్రయోజనాలు అని చెప్పేసి ఆల్రెడీ డిస్కషన్ మొదలైపోయింది. సో అలాగే వైసీపీ పార్టీ కూడా వారు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్, లోక్సభ ఫ్లోర్ లీడర్, ఆయన ప్రెస్ తో మాట్లాడుతున్నారు. ఓకే ఇది మంచిదే కదా, మాకు కూడా ఏపీలో అసలు ఏపీకి ఇది కొత్త కాదు, జమిలీ అన్నది ఏపీకి కొత్తగా, ఎందుకంటే మనం పార్లమెంటు, అసెంబ్లీ ఇలా కలిసే చేసుకుంటున్నాం కొన్ని దశాబ్దాలుగా, అలాగే వస్తుంది, తప్పే ఉంది, దానికి అసలు మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది. 1 పాయింట్ 2 పాయింట్ మాకు ఎంత తొందరగా ఎన్నికలు వస్తుంది మంచిది కదా, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇంటికి పంపించేయచ్చు, మేము అధికారంలో చేయొచ్చు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా అండి? మీకు కాన్ఫిడెన్స్ ఉందా? అందరినీ ఒప్పించలేకపోవచ్చు, 90% ఒప్పించగలనే కాన్ఫిడెన్స్ బీజేపీకి ఉందా? అంటే నేను బెదిరింపుల ద్వారా కాకుండా మామూలుగా ఒప్పించడం, నేను అనేది ప్రజాస్వామికంగా. ఇప్పుడు కొన్ని ఫ్లోర్ ఆఫ్ ది ఫేస్ కొంతమంది, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ ఉంది సార్, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ వాళ్ళు చేయలేదు ఆ పని, ఏదో షాక్ చేసి ఆపేస్తా ఉన్నారు. అది మేము చేశాం కదా, అది ఆర్టికల్ 335A కూడా చేశాం కదా. అంటే ఏదైతే అసాధ్యమైన విషయాలు సుసాధ్యం చేస్తూ అందరినీ మెప్పించి అందరితో కన్విన్స్ చేసి, ఎందుకంటే ఇది ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే రాజ్యాంగ సవరణ అయితే కాదు, ఎందుకంటే ఇది అన్ని పార్టీల యొక్క సహకారం కావాలి. ఇది ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో
సహకారం లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా వాలంటీర్ గా డిజాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు కనుక ఇష్టం అనుకోండి మళ్ళీ అక్కడ ఏదో ఇబ్బంది వస్తుంది. రైట్, అంటే యూ హ్యావ్ రైజ్డ్ వ్యాలిడ్ పాయింట్ అండి. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వస్తాను, మళ్ళీ మీ దగ్గర. శ్రీనివాస్ చౌదరి గారు, ఒకవేళ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంటే బీజేపీ అనుకున్నట్టు కనుక పోతే 2027 చివరిలో పెట్టాలంటే మీరు ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి మీద వీరోచిత పోరాటం చేసి మరి 3 పార్టీలు కలిసి 164 మంది యోధులతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మరి రేపొద్దున దీని నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీరే ఒప్పుకున్నారు, మీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అసలు ఉన్నది బీజేపీ కన్నా ఎక్కువ మీదేసుకొని మాట్లాడేశారు ఆయన. సో రేపొద్దున వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఈ లోపలే ఒక 15-20 కేసుల్లో ఆయన్ని లోపలికి తోసే అవకాశం ఉందా? రాజదేవన్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, అలాగే వీర మహిళ జనసేన నేత సుజాత గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్ నేత సుజాత గారికి నా నమస్కారాలు. దేశంలో జమిలీ ఎన్నికలు పైన నిన్న భారీగా చర్చలు జరిగాయి. జమిలీ ఎన్నికల వల్ల 29 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజ్యాంగం చట్ట ప్రకారం 129 సవరణ చేయాలని చెప్పి పార్లమెంట్ లో ఓటింగ్ వచ్చిన తర్వాత దాదాపు 269 అనుకూలంగా 198 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. అయితే ఇక్కడ వివిధ పార్టీ నాయకులు, ఎంపీలు మాట్లాడినా, ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం మాట్లాడినా ఒకటే, దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్ చేయటం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల 6 నెలలు 7 నెలలు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అది పంచాయతీ కా నుంచి, జెడ్పీటీసీ కా నుంచి, ఎంపీటీసీ కా నుంచి, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అనేక రకాల వర్గాల పరిధిలో ప్రజా ప్రతినిధి ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ అనేది చాలా అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా వివిధ రాష్ట్రాల్లో సమయానికి అనుగుణంగా లేకుండా వివిధ టైంలో పెట్టించడం వల్ల రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ ఇబ్బంది కలుగుతా ఉంది. ఖర్చు రీత్యా భారీగా పెరుగుతా ఉంది. దీన్ని జమిలీ ఎలక్షన్ చేయాలని చెప్పి చాలా ఏళ్లుగా వివిధ నాయకులు, పార్టీలు కూడా గతంలో రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు దీని లీగల్ అంటే న్యాయ లా కమిషన్ పరిధిలో కూడా చర్చ జరిగింది. అందరూ చాలా మంది ఇది కరెక్టే, మంచిది చేస్తే అని చెప్పి స్వాగతిస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ కూడా తను స్వాగతిస్తున్నాం. అయితే ఎన్డీఏ కూటమిలో ఎలక్షన్స్ మీరు అన్నట్టు భిన్న జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు, 5 ఏళ్ళు నేను అనలేదండి, వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను ఎందుకు అంటాను, జగన్ వస్తాడని వాళ్ళు చెప్పుకుంటారు. తప్పలేదు సార్, జమిలీ వస్తే జగన్ వస్తాడు, 5 ఏళ్ళు కళ్ళు మూస్తుంటే జగన్ వస్తాడని చెప్పుకోవడం తప్ప. ఎందుకంటే ఆ పార్టీ నాకు తెలిసి దాదాపు మూసేసే పరిస్థితులు వస్తా ఉన్నారు. నేను కాపాడుకోవాలి కదా, వాళ్ళు ఎవరినో ఏదో చెప్పి ఎలక్షన్ వస్తుంది, ఎవరు గెలుస్తున్నాం మనం చెప్పాలి కదా. నిన్న కూడా ఈసారి రెడ్డి గారు 27 ఎలక్షన్ వస్తా ఉంది, రెడీగా ఉండండి, తొడలు కొట్టండి, కాళ్ళల్లో మర్చండి, రండి మళ్ళా కళ్ళకెళ్ళి ఆ వీధుల్లోకి రండి, మళ్ళా సైతాన్ బ్యాచ్ సోషల్ మీడియాలోకి చెప్పి పిలుపునిస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళ ఆవేశం వాళ్ళకు ఉంటది, అధికారం కోల్పోయారు కాబట్టి. మాకైతే అసలు దరిదాపుల్లో, ఆంధ్రప్రదేశ్ దరిదాపులు కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ కనబడట్లా. ఉన్న నాయకులు ఏడవాళ్ళు వెళ్ళిపోయారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు జెండా మోసేవాళ్ళు. చౌదరి గారు, అంటే ఇది ఎలాగో సరే మీ స్టాండ్ క్లియర్ చేశారు లోక్సభ. నేను 2 విషయాలు అడగాలి ఇక్కడ. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంటే అక్కడ దామచల జనార్దన్ గారికి ఆయనకి ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. ఇప్పుడు నిన్న తాజాగా తీసుకున్నాను నేను, బడేటి చంటి గారు భగ్గుమంటున్నారు. ఎవరు ఆయనతో మాట్లాడినా సరే ఆయన కేకలేసేస్తున్నారంట. వాళ్ళని నెట్ట తీసుకొచ్చేసి మళ్ళీ నాకు ఆయన మీదే కదా నేను పోరాడేది. తెలుగుదేశం ఎందుకు ఉన్నట్టుండి ఇలాంటి వివాదాలని తనకు తాను ఆహ్వానించుకుంటోంది? ఇవాళ ఆన్లైన్ లేకపోతే ఏలూరులో మనుగడ లేదా టీడీపీకి? మీకు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది సార్. ఇక్కడ మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఇంకా నాకు దాదాపులో వేరే రాజకీయ పార్టీలు కనబడట్లా. ప్రజలు ఆశీర్వదించారు, ఎన్డీఏ కూటమి గెలిచింది. ఇప్పుడు మా పార్టీలో స్పేస్ కూడా లేదు. 164 సీట్లు అంటే ఇంతకన్నా భగవంతుడు మెజార్టీ, అద్భుతమైన మెజార్టీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ తీసుకుంటున్నారని ఆశ లేదు. అయితే కొంత పార్టీ పరంగా మాట్లాడినప్పుడు కొంత రాజకీయ నాయకులు, ఆ ఎన్డీఏ కుటుంబ నాయకులు, అధినేతలు నిర్ణయం తీసుకొని చేర్చుకుంటే మేము కాదనేది ఏమీ లేదు. అయితే మీరు అన్నట్టు బొగ్గుమంటారు, కొన్ని ఏరియాలు డిస్కస్ జరుగుతారు, నిజమే సార్. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి పార్టీకి, ఈ పార్టీ కొంతమంది వెళ్తుంటారు, వ్యాపారరీత్యా కావచ్చు, వివిధ రాజకీయ సంబంధాల పార్టీ పరంగా. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి రావడానికి జనాల కారణం ఏంటంటే జగన్ మీద నమ్మకం పోయింది. మళ్ళీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. వాళ్ళు పొలిటికల్ ఏదో ఏర్పాటు చేసుకోవాలి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అనుకూలంగా ఉంటే వెళ్ళాలి కదా. అట్లా చర్చించారు, నష్టాలు విచారిస్తున్నారు. ఏ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, ఆయన్నే పక్కన పడేశారు. అంతే తల్లి చెల్లి కూడా పక్క వెళ్ళిపోయారు. సో ఆయన ఒంటరివాడు,
ఎవరిని నమ్మడు, ఎవరిని చేర్చుకోడు, నమ్మకాలు కోల్పోయాడు, ప్రజల నమ్మకం కూడా కోల్పోయాడు. సో పార్టీ ఏది వైఎస్ఆర్సీపీ జెండా పీకేస్తా ఉంటాయి పరిస్థితి. సరే, ఆయన గోల్ పక్కన పెట్టేయండి, మీరెలా సముదాయించుకుంటారంటున్నా నేను అనేది. ఇలా ప్రతి జిల్లాలోనూ మీరు ఇలా వైసీపీ వాళ్ళని తీసుకుంటూ వచ్చారనుకోండి, పాపం ఇన్నేళ్లు పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్ళలోకి వెళ్ళిన వాళ్ళందరి పరిస్థితి ఏంది? బేషరత్తగా ఎవరిని తీసుకోవటం లేదు. వాళ్ళ ప్రకారం వాళ్ళ పార్టీలో రావచ్చు, చేరొచ్చు. మేము పదవులు ఇవ్వటంలా, మంత్రి పదవులు ఇవ్వట్లా, ఉండి పనిచేసి ప్రజల మెప్పు పొందితే మళ్ళీ ఎలక్షన్ సీట్ ఇస్తారు. పల్లా శ్రీనివాస్ గారికి, మీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇవ్వటం కోసం ఇంకొక మంత్రిని త్యాగం చేయమని అడగబోతున్నారంట కదా సార్? ఇవన్నీ మీరు అన్నట్టు స్పెక్యులేషన్స్ ఓవల్ ఉంటాయి. మీరు అన్నట్టు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే నాగబాబు గారికి కూడా మినిస్ట్రీ ఇస్తున్నారు, అది చర్చ జరుగుతుంది, వాస్తవమే. కాకపోతే పలానాయన తీసేస్తారు, పలానాయన పెట్టుకుంటా అనేది మొత్తం పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారం. నాకు తెలిసి ఎవరి మీద అసంతృప్తులు లేవని నేను భావిస్తున్నాను. మామూలుగా అయితే మేము పార్టీ పరంగా జనసేన బీజేపీ నాయకులకు కొన్ని అకామిడేషన్ చేయడానికి వాళ్ళు కానీ మేము కానీ కొన్ని సీట్లు వదులుకున్నాం, కొన్ని చోట్ల ప్లేసెస్ కూడా మార్చుకున్నాం. కాబట్టి ఇది ఎన్డీఏ కుటుంబంలో అంతర్గత వ్యవహారం కాబట్టి సర్దుబాట్లు మాకు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే పలానాయన ప్రయారిటీ ఇవ్వాలంటే దాన్ని ఆ ప్రయారిటీ ఇస్తారు, లేదా ఇంకొక పదవి ఇస్తారు. కాబట్టి రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులుగా డిజర్వ్స్ ఆల్సో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది ఆయనకి, పల్లా శ్రీనివాస్ గారికి, తెలిసిందే కదా. అత్యధిక మెజారిటీ, మంచి వ్యక్తి, అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో. అదే మంచి వ్యక్తి, సౌమ్యుడు కూడా చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఆయనకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు సాధ్యాలు ఒకసారి వైసీపీ సుజాత గారి దగ్గరికి వెళ్దామండి. నాగబాబు గారు జనసేన పార్టీ కూడా డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎన్డీఏ కుటుంబం టోటల్ గా ఒక 10 ఏళ్ళు అధికారం ఉండాలంటే ఇటువంటి కొత్త కొత్త నాయకులు ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం కూడా ప్రక్షణ చేస్తాం. రైట్, ఒకసారి వైసీపీ మళ్ళీ వస్తానండి. వైసీపీ సుజాత గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి, మీ వాళ్ళందరికీ రిలీఫ్లు దొరుకుతున్నాయి హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను. నిన్న సజ్జల భార్గవరెడ్డి గారికి రిలీఫ్, నిన్నేమో అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, అలాగే జోగి రమేష్ గారికి రిలీఫ్. ఈ మధ్యలోనే జోగి రమేష్ గారికి కాంట్రవర్సీ. అటు కడపలో చూస్తే మీ కార్పొరేటర్లందరూ టీడీపీలోకి జంపు. మొత్తానికి చూస్తే మీకేంటంటే మన్ను మచానమే మిగులుతోందని చెప్పి టీడీపీ గేలి చేస్తోంది మిమ్మల్ని. ఈ రిలీఫ్లతో ఎంతకాలం నెట్టుకొస్తారు? నమస్తే అండి, వాసుదేవన్ గారు వినిపిస్తోందా? వినిపిస్తోందండి. ఓకే, నమస్తే అండి, శుభోదయం అందరికీ కూడా, ప్యానల్ పంచుకుంటున్న వక్తలందరికీ కూడా. సో ఈ రోజు మీరు మాట్లాడుతున్నది అందరికీ కూడా కోర్టుల్లో రిలీఫ్ వచ్చేస్తుంది అని. పెట్టినవి దొంగ కేసులు అయినప్పుడు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుందండి. ఈరోజు పెట్టినటువంటి ప్రతి కేసు కూడా అందులో ఏది లేదు, ఏ వాస్తవం లేదు అనేటువంటిది ఈరోజు చెప్తున్నారు, కోర్టులే చెప్తున్నాయి. ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకెళ్లి వాళ్ళు కంటిన్యూస్ గా కేసులు పెట్టి వాళ్ళ మీద ఏది ఒక టెర్రరిస్ట్ కి, ఒక సీరియల్ మర్డర్స్ కి అప్లై చేసేటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు పోలీసులు ఖచ్చితంగా న్యాయస్థానాలు వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి. ఇప్పుడు మీరు పెట్టుడు కేసులు అయితే ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి, కానీ అందులో ఏది లేదు, ఏదో వాస్తవం జరిగిపోతుంది, ఏదో అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని 5 సంవత్సరాలు వీళ్ళు మాట్లాడి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే వీళ్ళు తిట్టారు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిట్టారు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేశారు. వీళ్ళు టీడీపీ నాయకులు 5 సంవత్సరాలు సైకో అన్నారు. ఇప్పుడు డిబేట్ లో కూడా శ్రీనివాస్ గారు మరి సైతాన్ బ్యాచ్ అంటున్నారు వైసీపీ పార్టీని. మిమ్మల్ని ఏమనాలి మరి? కాలకేయ కూటమి బ్యాచ్ అనాలా మిమ్మల్ని? మీరు మర్యాద ఇస్తే అది మీకేట. ఆయన ఇందాక అన్నారు కాలకేయులు మీరే. మీరు మళ్ళీ వాళ్ళకి పేరు మార్చండి, ఏదైనా ట్యాగ్ మార్చండి. వాళ్ళు సైతాన్ బ్యాచ్ అన్నారండి వాసుదేవన్ గారు, వాళ్ళు సైతాన్ బ్యాచ్ అన్నారు. మేమంటున్నాం ఈ రోజు వాళ్ళు కాలకేయ బ్యాచ్ అని మేము అనాలా అని. మేము అనమట్లా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం చేసి, 5 సంవత్సరాలు మీరు బయటికి వస్తే అబద్ధాలు ప్రచారం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఈ అబద్ధాలకి ఎక్కువ ప్రచారం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు. ఏది మరి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి కరెంటు ఛార్జీలు వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే దాదాపుగా ఇప్పుడు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ప్రజలకు అందరికి కూడాను. దాని మీద మీరు ఆన్సర్ చెప్పలే ఈ రోజు. సరే, వాళ్ళ ఆన్సర్ మాట పక్కన పెట్టి జమిలీకి అంత హఠాత్తుగా మీరు మద్దతు ఇచ్చేంతటి పరిస్థితి ఏంటంటే అండర్స్టాండింగ్ లోపాయికారి ఒప్పందమా బీజేపీతో మీకు? ఒకటండి, కేంద్రంతో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా
ఏదైతే ఒక అంశాన్ని తీసుకుంటే అంశాల వారీగా మద్దతు ఇవ్వడం అనేది ఎప్పుడూ జరుగుద్ది. అటు బీఆర్ఎస్ పార్టీని తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది జమిలీ ఎన్నికలకి. వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్నా ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చు ప్రతిసారి కూడా తడిసి మోపెడవుతుంది అనేటువంటి అంశం మీద అందరు పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. అది కూడా ఎలా బిఎస్సి కమిటీకి ఏదైతే జేపీసీ కమిటీకి వెళ్ళడానికి మాత్రమే మద్దతు ఇచ్చినాయి. కానీ అక్కడ జరగవలసినటువంటి ఈ రోజు వాళ్ళు బిల్లు పెట్టినటువంటి విధానం ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, 2029లో జరుగుతాయా 34లో జరుగుతాయా అనేటువంటిది స్పష్టత లేదు. బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టిన మహిళా బిల్లు కూడా అలానే ఉంది. మహిళా బిల్లు 2024లో వాళ్ళు ప్రవేశపెట్టి ఆ మహిళా బిల్లులో వచ్చినటువంటి సవరణలు మళ్ళీ 2029లో అమలవుతాయా అనే స్పష్టత కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో ఈ రకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా రైట్. ఒక మాట జనసేన సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు, 2 అంశాలండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ వాలంటీర్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసుని రీఓపెన్ చేయాలని హైకోర్టుకి వెళ్ళారు జడా శ్రవణ్ గారు, మాజీ జడ్జి అండ్ ప్రస్తుతం లాయర్. ఆయన వెళ్ళారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాన్ని ఒక జిల్లాలో ఉన్న ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎట్లా దానికి సంబంధించిన నిర్ణయం ప్రకటిస్తుంది, తీర్పిస్తుంది అని చెప్పి సవాల్ చేస్తూ రీఓపెన్ చేయాలని అదొక అంశం. దానికి తోడు ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువగా, అంటే వైసీపీ నుంచి మీ వైపు చూస్తున్న అవంతి శ్రీనివాస్ గారు, లేకపోతే ఇంకా గ్రంథి శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ తీసుకుంటే రేపొద్దున జనసేనలో ఉన్న మా పరిస్థితి ఏంటి, జనసేన వైసీపీకి జెరాక్స్ కాపీలాగా మారిపోతుందనే విమర్శలు, ఆరోపణలు. వాస్తవంగా ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులందరికీ శుభోదయం అండి. సార్, వైసీపీ నుంచి నాయకులు వస్తున్నారు అంటే కనుక అది ఎన్డీఏ కూటమి నేతలందరితో చర్చించిన తర్వాతే, వాళ్ళకి ఒక క్లీన్ చిట్ తీసుకున్న తర్వాతే, వాళ్ళ దగ్గర సరైన ఒక హామీ తీసుకున్న తర్వాతే పార్టీలోకి తీసుకుంటున్నారు సార్. పార్టీలోకి తీసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏదో పదవుల్లో ఏదో ఇవ్వట్లేదు. ముందు ప్రజాసేవ చేసుకుని ప్రజల్లో వాళ్ళు ఒక మద్దతుని, ఒక ప్రజల నుంచి వాళ్ళకి అనుకూలంగా ప్రజాసేవ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి, ఎందుకంటే నాయకుడు ఎటువంటి వాడైనా కూడా పార్టీని బట్టి వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళు ప్రజల్లో వాళ్ళు చేసే సేవ కానీ, ప్రజల దగ్గర నుంచి తీసుకునే మద్దతు కానీ ఆధారపడి ఉంది సార్. ఎందుకంటే ఒక నాయకుడు వైసీపీలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, జనసేనలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అన్నది చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మనం చూసాం. అంటే మనం పాత సామెతే చెప్పుకోవచ్చు. అంటే ఆకాశం నుంచి పడ్డ చినుకు మురికి గుంటలో పడితే అది తాగడానికి పనికి రాకుండా పోతుందని, అదే ఒక ఆల్చెప్పులో పడితే ఆణిముత్యం అవుతుందని మనం ఇదివరకు విన్నాం. అంటే మారిపోతుంది, మారిపోతున్నాయి సుజాత గారు. జనసేన ఆల్చిప్ప అంటారు, వైసీపీ మురిగుంట, జనసేన ఆల్చిప్ప. సార్, నేను వైసీపీని మురిగుంటాను అనలేదు, కానీ జనసేన అయితే ఆల్ చెప్పండి 100%. అందులో ఏం డౌట్ ఏం లేదు సార్. ఖచ్చితంగా ప్రజల కోసమే ఏర్పడిన పార్టీ, ప్రజల కోసమే పనిచేస్తాము. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ప్రజాసేవ చేయాల్సిందే, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే సార్. అందులో డౌట్ ఏం లేదు. నేను వైసీపీని బురదగుంట అనే ఆ స్థాయికి నేను వెళ్ళను సార్. వాళ్ళు ఏంటన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా జనసేన అయితే ఆల్ చెప్ప కడిగిన ముత్యం లాంటిదే సార్. అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరి నాయకులు వచ్చినా, టీడీపీలోకి వచ్చినా, జనసేనలోకి వచ్చినా కూడా కూటమి నేతలు అందరూ చర్చించే తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళు వచ్చినంత మాత్రాన ఇక్కడ ఇప్పటి వరకు పనిచేసిన జన సైనికులు కానీ, వేరు మహిళలు కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా యొక్క గౌరవాన్ని ఏం తగ్గించనివ్వరు. అలాగే పార్టీలోకి వచ్చిన నేతలు ప్రజల పట్ల వాళ్ళకు ఉండే ప్రజాసేవ దృక్పథాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు. అటు వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బంధువులు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలకు అనుగుణంగా సేవ చేయడానికి లేకుండా, అలాగే వాళ్ళ అభిప్రాయాలు కూడా వారి పార్టీలో గౌరవించకుండా, కనీసం మంత్రులైన వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వారి అభిప్రాయాలు వినకుండా ఏదైతే అణచివేత ధోరణి జరిగిందో, ఏదైతే కూటమి నిర్ణయాలు జరిగాయో దాని వల్ల విసిగిపోయి ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించి చివరికి ఎలక్షన్స్ అయిన తర్వాత బయటకు రావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఫ్యూచర్ లేదు,
అన్న ఒక అభిప్రాయం కూడా వినబడుతుంది సార్. దానివల్ల కూడా వాళ్ళందరూ ఇప్పుడు జడా శ్రవణ్ గారు హైకోర్టులో వేసిన కేసు గురించి, వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. ఏమని, ఇది రాష్ట్ర వ్యాప్త సబ్జెక్టు, ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఎట్లా ఇచ్చే తీర్పుని ఎలా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి. ఇదంటే పవన్ కళ్యాణ్ గారిని కెలికే కార్యక్రమం మళ్ళీ వైసీపీ మొదలెట్టినట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైతే ఒక గట్టిగా వాయిస్ వినిపించే వ్యక్తి దొరికారంటే వైసీపీ వాళ్ళని నెత్తిన పెట్టుకుని మోయడం మనం ఇంతకు ముందు కూడా చూసాం సార్. ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకుని వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పద్ధతి, అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూడా అదే పద్ధతి సార్. ఏదో ఒక వ్యక్తిని తీసుకురావడం, కొన్ని రోజులు మీడియాలో హడావిడి చేయడం తప్ప వీళ్ళు ప్రజల వైపు నుంచి ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశాలు లేవు. ఇప్పటికైనా కూడా అంటే రాష్ట్రంలో కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కానీ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి కానీ ఆయన ఏ రోజు మాట్లాడింది లేదు. ఆయన ఎట్లు అసెంబ్లీకి రారు, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా రానివ్వట్లేదు. ఇంతే ఎవరొకరిని తీసుకురావడం, ఒక సమస్య తీసుకోవడం, కొన్ని రోజులు హడావిడి చేయడం. అలాగే జమిలీ విషయంలో కూడా ఇప్పుడు 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని అది సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ప్రచారం చేశారనుకుంటే ఒక అనుకోవచ్చు సార్, వాళ్ళకి ఏదో ఉత్సాహం ఆగక చేశారని. స్వయంగా వాళ్ళ పార్టీ పెద్దలు కూడా అలా ప్రచారం చేయడం అంటే చాలా విచిత్రంగా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కూడా ఉత్సాహం ఎక్కువ చేస్తున్నారేమోనండి, వాళ్ళకి కూడా ఉత్సాహం ఎక్కువైందేమో. అంటే వాళ్ళ కార్యకర్తల్ని ఒక ఉత్సాహపరచడానికి లేదంటే పార్టీలో నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపడానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప 2027లో రావని వాళ్ళకు కూడా తెలుసు సార్. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు అల్లు అర్జున్ మీద మళ్ళీ ఆ డెవలప్మెంట్ కొత్త టర్న్ తీసుకుంది. జాతీయ మీడియా చాలా పెద్ద ఫోకస్ పెట్టింది. ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ పోలీస్ మళ్ళీ కోర్టును అప్రోచ్ కాబోతున్నారు. అంటే వాస్తవంగా లోకల్ మీడియా ఫోకస్ దీని మీద పెద్దగా పెట్టలేదు, కానీ నిన్నంతా కూడా జాతీయ మీడియా దీని మీద పెద్ద చర్చే తీసింది. అంటే ఆయన థియేటర్కి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా లోపాలు ఏదో ఒకటి మళ్ళీ మొత్తానికి ఏంటంటే దాని మీద పుండు మీద తిరిగి కారం చల్లటానికైతే తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదేంటిది, దీని నుంచి ఏమైనా పొలిటికల్ ఇది బెనిఫిట్ ఏమైనా పొందాలని ఏమైనా ప్రయత్నిస్తుందో తెలంగాణ ప్రభుత్వం? వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక బెయిల్ కు సంబంధించినటువంటి అంశమే మనం పరిశీలిస్తే ఒక నేషనల్ మీడియా దాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి మాట వాస్తవమే. బెయిల్ ఇచ్చేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలిస్తుందండి కోర్టు. తర్వాత ఆ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని మనము ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వటానికి ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుందో దానికి 4 రెట్ల కోణాల్లో బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆలోచించేదానికి బెయిల్ రద్దులు చాలా తక్కువ సమయాల్లో మాత్రమే జరిగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ఏమైనా సరే నిందితులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, కేసును తారుమారు చేసేటువంటి విధంగా సాక్షుల్ని ఏమైనా ప్రభావితం చేసేటువంటి విధంగా చేస్తున్నారా అనేటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆయన మీద ఆల్రెడీ బలమైనటువంటి కేసు ఉంది, ఆయన రావటం వల్లే అక్కడ మనిషి చనిపోయారు, ఇవన్నీ కూడా పోలీసుల ఆరోపణలే. ఇవన్నీ ఆరోపణలు చేసిన తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన A11 నిందితుడిగా ఉన్నాడు ఆ కేసులో. ఆ తర్వాతే కదా ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు ఇవి. ఈ విధంగా నేనైతే బెయిల్ రద్దు అయిద్దని నేను అనుకోవటం లేదు. అయితే నిన్న సిబి ఆనంద్ వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు సంజయ్ థియేటర్కి, మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి దాని మీద. అవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తే చేయొచ్చేమో. బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం అయితే చర్చ ఉండకపోవచ్చు అనేటువంటిది, కోర్టు నుంచి అయితే అలాంటి ప్రభావం ఉండకపోవచ్చు అని. కానీ ఒకటి మాత్రం దీని వెనక రాజకీయ కోణం అయితే ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక అంటే ఆల్రెడీ అతను సంజయ్ థియేటర్కి వెళ్ళటం వల్లే కదా ఒక మహిళ చనిపోయారు, ఒక బాలుడు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా నిజం. ఆయన మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన అరెస్ట్ కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అరెస్ట్ చేసినటువంటి తీరు విషయంలోనే ఖచ్చితంగా ఈ కోణంలో రాజకీయ కోణం దాగి ఉంది అనేటువంటిది మాత్రం మనకి కనపడుతున్నటువంటి అంశం. ఎందుకు అంటే ఆయన ఏకాఏకిన ఉదయం వెళ్ళిపోయి బట్టలు కూడా మార్చుకోనేకుండా పోలీస్ జీవుల్లో తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మామూలుగా రమ్మన్నా కూడా విచారణకు వచ్చేస్తారు కదా. ఆ విధంగా తీసుకెళ్లటం వెనక
ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానంగా ఏంటి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలోనే ఏదో ఒక చిన్న చిన్న అంశాలు అనేటువంటిది కాదు. ఆయన ఏదో ఫంక్షన్ లో పేరు మర్చిపోయాడు, రేవంత్ రెడ్డి పేరు, దాని మీద ఆయన ఫీల్ అయ్యారు, ఇలాంటివన్నీ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. బహుశా అలాంటిది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ కోణం కాకుండా రాజకీయ పరంగా అల్లు అర్జున్ కొంత బీఆర్ఎస్ నేతలతో దగ్గరగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళకి కొంత బీఆర్ఎస్ తో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ వీళ్ళకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ కు ఉన్నటువంటి సంబంధాలు, ఈ రీత్యా కొంత భవిష్యత్తులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వెళ్తారు అనేటువంటి చర్చ కూడా ఉందండి తెర వెనక. ఒకవేళ ఇప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళకపోవచ్చు, కానీ రాజకీయాలను సపోర్ట్ చేసేటువంటి ఉత్సుకత అయితే మాత్రము అల్లు అర్జున్ దగ్గర ఉంది. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికల్లోనే చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి శిల్పా రవికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం. అవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు ఒక రకంగా మెగా కుటుంబంలో అగ్గిరాజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మెగా కుటుంబం మొత్తం కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ చుట్టూ అక్కడ పిఠాపురంలో ప్రదక్షిణలు చేస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద ఆయన చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. నాకు ఇష్టమైతే ఎవరి దగ్గరికైనా వెళ్తాను అనేటువంటి విధంగా చెప్పున్నాడు. అయినప్పటికీ కూడా కొంత ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ రెండు కుటుంబాల మెగా అల్లు కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చూసాం. భవిష్యత్తులో మరి బహుశా ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాల విషయంలో కొంచెం అల్లు అర్జున్ అగ్రెసివ్ గా వెళ్లేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేటువంటిది. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ తో కూడా ఒక సమావేశం అయ్యారు అనేటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి అది దాని మీద అధికారికంగా ఎక్కడ బయటికి పాట్నాలో జరిగిన ఈవెంట్ సందర్భంగా ఆయన కలిశారు. బట్ ఆయన ఇచ్చిన అడ్వైజ్ అంటే 10 ఏళ్ల పాటు మీరు సేవా కార్యక్రమంలో ఉండండి, 10 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రండి అని. అంటే ఆ విధంగా అయితే ఒక బ్యాక్గ్రౌండ్ లో రాజకీయ నేపథ్యం అంటే ఆయన నేరుగా పార్టీ పెడతాడే ఇంకొక విషయం. తర్వాత సేవా కార్యక్రమాలు దీని ద్వారాగా ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఇలాంటి వాటిని కూడా ఏమైనా చేస్తే చేయొచ్చేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇప్పుడు తమిళనాడు కానివ్వండి, మన తెలంగాణ ఆంధ్ర విషయాల్లో కానివ్వండి, సినిమాలు రాజకీయాలు ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయండి మనకి. ఎలాగ ఎన్టీ రామారావు రాజకీయాల నుంచి వచ్చే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆ విధంగానే తమిళనాడులో కూడా కరుణానిధి దగ్గర నుంచి జయలలిత దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఇప్పుడు విజయ్ కొత్తగా అక్కడ రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వీళ్ళందరూ కూడా తెర వెనక ఎవరో ఒకరికి సపోర్ట్ చేసినటువంటి వాళ్లే ఉన్నటువంటి ప్రభుత్వాలను దించేయాలనో లేకపోతే ఇంకొకరికి మద్దతు ఇవ్వాలనో అలాంటి ప్రయత్నాలు చేసి ఆ ప్రయోగాలు చేసి రాజకీయాల్లో టెస్ట్ చేసుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగనే అల్లు అర్జున్ కూడా సినిమాల్లో ఏ విధంగా అయితే తను ఎదిగాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 10 years పాటు ఎదగాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారేమో. అందుకని మరి అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధాలు ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధాలు అని అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంట్లో అందరికి తెలిసినటువంటి విషయం చూసాం కదా, గ్రూప్ 2 పేపర్ లో కూడా చూసాం కదా, రెండు రాష్ట్రాలకు సంబంధాల గురించి రాజకీయాల మీద గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ లో కూడా చూసాం కదా ఆయనకున్న సంబంధాల గురించి. అదో పెద్ద వివాదం అయింది. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళారు. రవికిరణ్ గారు, మొత్తానికి నాదెళ్ల మనోహర్ గారు రథం కదిల్చారు. ఏంటంటే దాదాపు ఆయన మీద ఉన్న ఒత్తిడి ఎలాగైనా సరే రేషన్ బియ్యం కుంభకోణంలో ఫిక్స్ చేయాలి, ఎక్యూజ్ని కల్ప్రిట్స్ని ఫిక్స్ చేయాలనుకున్నారు, ఫిక్స్ చేశారు. పేర్ని నాని గారి సతీమణి జయసుధ గారు వారి గోడౌన్ల నుంచి తరలి వెళ్ళిన మొత్తం బియ్యం లెక్కంతా తేల్చారు. వాళ్ళు ఆల్రెడీ కట్టిన ₹1 జరిమానా అంటారో లేకపోతే ఎందుకు అదంతా ముందర మా మీద ఫైన్ వేయకుండా మేమే ముందు వాలంటరీగా కట్టామని చెప్పుకుంటానికో ఆయనేమో పక్క అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి ఈ వివాదం మీద నిన్న మాట్లాడుతూ వాస్తవం వాళ్ళు లెక్క కూడా తప్పు చూపించారు. 3000 బస్తాలు కాదు, 3000 క్వింటాలు కాదు, లేకపోతే 4000 పైన చెప్పి 1000 తేడా ఉందని. ఒకసారి నాయన మనోహర్ గారు ఏం మాట్లాడారు కూడా చూద్దాం. ఆ అంశానికి సంబంధించి నెక్స్ట్ మీరు మాట్లాడండి. బస్తాలని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వేయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో
దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు అనుకుంటున్నారో కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్ హౌస్ ఉంది, సత్య వేర్ హౌస్ అని. సత్య వేర్ హౌస్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం. సత్య వేర్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ. రైట్. రవికిరణ్ గారు సరే, చాలా క్లియర్గా చెప్పారు నారాయణ మనోహర్ గారు. అంటే ఎలా జరిగింది ఆ కాన్స్పిరసీ అంతా, అదేదో అదాటను జరిగిపోయింది, వే మిషన్ తప్పిదం వల్ల జరిగింది అని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం పేర్ని నాని కుటుంబం చేస్తోంది. సో ఫిక్స్ చేయడంలో మొత్తానికి మీ ప్రభుత్వం 6 నెలల తర్వాత ప్రాపర్గా వెళ్తోంది అనే ఒక మెసేజ్ అయితే ఆయన పంపించారు. ఏమంటారు సార్? ఇప్పుడు ఈ అంశంలో అసలు అక్కడ ఆ గోడౌన్లు పేరు నాని గారు వారి సత్యమణి పేరు మీద ఉన్నట్టు గోడౌన్లు, దీంట్లో గోడౌన్లు రేషన్ బియ్యాన్ని నిల్వ చేసేటువంటి స్టాక్ పాయింట్, ఆ స్టాక్ పాయింట్ కి కావాల్సినటువంటి రెంట్ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. దానికి నిర్వహణ గోడౌన్ ఓనర్స్ చూసుకోవాలి. అయితే మనం ఫిక్స్ చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కార్నర్ చేశారు. ఒకవేళ అందలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లైస్ అధికారులే ముందు ఆ గోడౌన్కి వెళ్ళి మొత్తం అన్ని సెర్చ్ చేసి వాళ్ళు కనుగొని జాతికి ప్రపంచానికి చెప్తే అప్పుడు మనం అనాలి, చూసారా బాగా కావాలని గోడౌన్. ఎందుకంటే నాదిల్ మోహన్ గారు మా కాకినాడకి వచ్చారు, ఇక్కడ గోడౌన్ అనేది తిరిగారు, అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు, 50,000 మెట్రిక్ టన్నులు అని చెప్పేసి అన్నారు. ఈ రోజు వరకు అది నడుస్తుంది. ఆ రకమైన తనిఖీలు అక్కడ చేసుంటే అప్పుడు కావాలని ఫిక్స్ చేశారని చెప్పి మనొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పారు, మేమే వేబీజీలతో వేయి చేశాము, మాకు 3,700 బస్తాలు తేడా వస్తున్నాయి, ఇది దీని ప్రకారం జరిమానా కట్టమంటే కట్టమని వాళ్ళన్నారు. అప్పుడు అధికారులు తేరుకుని పరిగెత్తి ఇక్కడ జరిగిపోయింది. అసలు చేయాల్సిన పని ఎవరో అధికారులు చేయాలి. సివిల్ సప్లైస్ అధికారులే నెలకోసారి చెక్ చేసుకుంటామో, లేదా మాన్యువల్ ఉంటుంది, క్రాస్ చెక్ ఉంటుంది, లేదా చెక్ తీసుకుంటే దాని ప్రకారం చూసుకోవాలి. అంటే సివిల్ సప్లైస్ అధికారులు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ మనం ఫిక్స్ చేయడం కాదండి, ఈ ఫిక్స్ పాపం అధికారుల మీద పెట్టాలి. నువ్వు ఎందుకని చెప్పేంత వరకు మీ యొక్క విజిలెన్స్ కానీ లేకపోతే మీ యొక్క ఆడిట్ టీం కానీ ఎందుకు చూసుకోలేదు, లేకపోతే వ్యవస్థీకృతంగా ఏదన్నా పొరపాట్లు ఉన్నాయా, లేకపోతే వ్యవస్థీకృతంగా ల్యాప్సెస్ ఉన్నాయా, లేకపోతే చట్టంలో ల్యాప్సెస్ ఉన్నాయా, లేకపోతే వ్యక్తుల్లో ల్యాప్సెస్ ఉన్నాయా? ముందు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాలి. అతను చెప్పకపోతే ఈ వరకు బయటకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు పేరుని నాని గారి మిసెస్ ఓనరు ఆరు లేఖ రాశారు, ఆరు లేఖ రాయకపోతే ఇది బయటకు రాదు కదా. అలా పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం అలా చెప్పని గొడవలు ఎన్ని ఉన్నాయి ఇంకా రాష్ట్రంలో, ఇంకా అలా వెతకని గొడవలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిట్లో తేడా వచ్చింది, ఇదేనా తేడా, ఇంకెక్కడ తేడా? ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి. డిఫెన్స్ లో పడింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, నా ఉద్దేశం పేరు నాని గారి కాదు. సరే అది జరిగాక మరి తప్పనిసరిగా ఆడిట్కి వెళ్ళాలి కదా డిపార్ట్మెంట్ వైజ్. ఆయన చెప్పిందే కాకుండా వీళ్ళు కూడా వెళ్తారు కాబట్టి వెళ్ళి మొత్తం వెతికితే అంతకన్నా ఇంకో 1000 బస్తాలు ఎక్కువ తీయలేదు, అంతకన్నా ఎక్కువ డ్యామేజెస్ పడతాయి. సో ఇక్కడ ఎవరినో ఫిక్స్ చేయాలనే ఉద్దేశం అయితే కాదండి, అది డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న మిగతా గోడౌన్ల పరిస్థితి ఏంటి, అన్ని గోడౌన్లు చెక్ చేస్తారు లేదా, లేకపోతే మాన్యువల్ ప్రకారం ఏం చెప్తున్నారు, నెలకోసారి చెక్ చేయాలా, 3 మాసాలకు ఒకసారి, లేటెస్ట్ గా ఎప్పుడు చెక్ చేయాలి, ఇవన్నీ బయట పెట్టాలి. లేటెస్ట్ గా ఆ గోడౌన్లు ఎప్పుడు చెక్ చేశారు, 6 నెలల క్రితమా, సంవత్సరం క్రితమా, ఎప్పుడు చెక్ చేశారు, లేదా నెల రోజుల క్రితమా, ఇది ఎప్పుడు మిస్ అయింది, ఏ టైం పీరియడ్ లో మిస్ అయింది, 1 మంత్ లో మిస్ అయిందా, 2 మంత్ లో మిస్ అయింది, ఇది చూడాలి. ఇక్కడ కాకుండా రాష్ట్రం మొత్తంలో గోడౌన్లు కూడా వెరిఫై చేయాలి. సో ఇది ఎవరిని కారణం చేయాలనే ఉద్దేశం అయితే మంత్రి గారు కూడా అలా ఏం అనలేదు. వారు మాకు లేఖ కూడా చూపిస్తారు, మంత్రి గారు మాకు లేఖ రాశారు, అక్కడ ప్రాబ్లం వచ్చిందని. సో లేఖ రాసిన మాట వాస్తవం, లేఖ వచ్చిన తర్వాతే కదిలిన మాట వాస్తవం. ఇది ఎందుకు జరుగుతుందో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంకోసారి తీర్మానంలోకి చేసుకోవాలని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ కనుక చూస్తే, ధన్యవాదాలు. రైట్ అండి, శ్రీనివాస్ చౌదరి గారు ఈ అంశం కనుక చూస్తే పేర్ని నాని అదృశ్యం, అజ్ఞాతంలో పేర్ని నాని పరారు వరుసగా వస్తూ ఉన్నాయి.
ఆయన ఇప్పుడు ఈ అంశం లీగల్గా తేల్చుకోవడానికి ఆయనకు అవకాశం ఉంది కదా, ఆయన ఎందుకు పరారయ్యారు అని అనుకుంటున్నారు. రెండోది, ఇటువంటి కీలకమైన అంశాల్లో దర్యాప్తు జాప్యం ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు హీ మేడ్ ఏ స్పెసిఫిక్ మెన్షన్. ఏమన్నారు ఆయన? ఇది డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఆవిడ లెటర్ రాసింది కాబట్టి ఇప్పుడు హడావుడిగా భుజాలు తడుకోవటం ఏంటని. ఇలాంటి గోడౌన్లు ఇంకా ఎన్నున్నాయో వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టే అవకాశం ఎప్పుడుంది? తప్పకుండా సార్. ఈరోజు పేదవాడి ఇంట్లో ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం ఎక్కడో విదేశాలకి తరలిపోతున్న 74 రూపాయల రేటుతో 6 రూపాయలతో కొనుక్కొని దానికి ఒక గ్రీన్ ఛానల్ పెట్టి పంచాయతీ, వార్డు, గ్రామం, టౌను, రాష్ట్రం ఒక్కొక్క రేటు డివైడ్ చేసి రాష్ట్రానికి వచ్చే కొద్దిగా 20 రూపాయల లెవెల్లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ముఠా. ఇది ఎక్కడెక్కడ దాపెట్టింది, ఎన్ని టన్నుల రైస్ బియ్యం తరలింది, దీంట్లో తెలంగాణ రైస్ ఎందుకు కలిసింది, దాదాపు 20% తెలంగాణ రైస్ ఉంది. ఈ స్టెల్లా నౌకులో ఏ రహస్యాలు దాకా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని పేదవాడికి న్యాయం చేస్తానని పేదవాడి పక్షపాతం చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు పేదవాడి ఆకలి నోట్లో ఉన్న అన్నాన్ని లాగేసుకున్నారు. ఎంత దౌర్మార్గం అంటే షిప్పులు అలాగే యాడ్లు పెట్టుకొని భారీ ఎత్తున విదేశాలు తరలిస్తున్న రైస్ ని, ఇది రాష్ట్రంలో ఉన్న 1,60,000 కుటుంబాల్లో 1,42,000 రేషన్ కార్డులు, వైట్ కార్డు సృష్టించారంటే రాష్ట్రం పేద దేశమా, పేద రాష్ట్రమా, లేదంటే అభివృద్ధి చెందిన రాష్ట్రమా అర్థం కావట్లేదు. సో ఈ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్ర షేర్ చేసుకోవాలి రైస్ ని ఈ విధంగా తరలిస్తా ఉంటే ఇది నిజంగా చాలా నేరపూరితమైన సమస్య. దీన్ని ఖచ్చితంగా లోతుగా విస్తరించాలి. ఇలాంటి గోడాలపైన ఇంకా దాడులు జరగాలి. నాట్ ఓన్లీ పేరునాని ఆయన చేసిన పాపాలు బయటకు వస్తున్న ఒకటి కాబట్టి ఆయన తప్పించుకుంటాడా మీ పోలీసులే ఆమెకు సహకరిస్తున్నారు, ఆయనకి ఆమెకి ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి సహకరిస్తున్నారు మీ ప్రభుత్వ పోలీసులు అనే మాట కూడా వినిపిస్తుంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం నడుస్తోందండి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో? సార్ నాకు తెలిసి ఇంకా కూడా నడిచే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నాం, ఆయన మాజీ మంత్రి కాబట్టి మేనేజ్ చేస్తుంటుంది. కానీ ప్రభుత్వ పరంగా అయితే కానిస్టేబుల్ స్థాయిలో మేనేజ్ చేస్తే ఇంత జాప్యం జరగదండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా నిన్న ఖచ్చితంగా పై స్థాయిలోనే జరుగుతోంది. కానిస్టేబుల్ స్థాయిలో అయితే చిన్నవి చేయగలరు, కానీ వాళ్ళు ఒక మాజీ మంత్రి ఇన్వాల్వ్ అయినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు? అదెందుకు? మీకు మొన్న కలెక్టర్స్ మీటింగ్ లో కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు కదా, మీరుగా వ్యవహరించండి ఐఏఎస్ ఐపీఎస్లు ఇద్దరితో అన్నారు. మీకు చట్టం ఏం చెబుతోందో చట్టం ప్రకారం ఏం చేయాలో అలాగే చేయండి అంటున్నారు. అంత భరోసా ఆయన ఇచ్చినా కూడా ఎందుకని ఇంకా అలా సెకండ్ స్టాండ్ తీసుకుని వెళ్తున్నది పోలీస్ అడ్మినిస్ట్రేషన్? నిన్న జరిగిన సంఘటనలో నిజంగా కాకినాడలో కలెక్టర్ మోహన్ షా గాని, చిత్రంలో అక్కడున్న ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గాని, విఎన్ జాయింట్ సెక్రటరీ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి దోషులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు, 1,320 టన్నులు ఇక్కడ పట్టుకున్నాం, వివిధ గోడౌన్స్ లో కూడా మేము పట్టుకుంటున్నాం, దీంట్లో ఏది పీడిఎస్ బియ్యం ఏది కాల్చడానికి కూడా మేము శాంపిల్స్ పంపించాం అనే పని చాలా క్లారిటీగా నిన్న కాకినాడ మీటింగ్ లో చెప్పారు. సో పేరు నాని దీనికి ఎవరున్నారా, లేదు సంధ్య గారి బెవరేజ్ వెయింగ్ హౌసెస్ ఉన్నాయా, ఇంక వేరే హౌసెస్ ఉన్నాయా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరు కూడా పోలీసులు పై స్థాయిలో సహకరించట్లా. ఎవరో ఒకరితో చేస్తుంటే మనం కఠిన చర్యలు తీసుకుంటాం, మొహమాటం లేదు, చట్ట ప్రకారం పోతున్నాం. అందరూ దోషులు ఒకరు బయటపడుతున్నారు. ఈ పేదవాడి ఇంట్లో ఉండాల్సిన బియ్యం విదేశాలకి కెన్యా, అదే సింగపూర్, ఇంకోటి మలేషియా, ఎక్కడో నార్వేలో వెళ్తున్నాయంటే అక్కడ గోడౌన్స్ కూడా నిర్మించారంట ప్లేసెస్ చాలకపోతే. ఇక్కడ ఆంధ్రాలో కాకుండా. సో ఇట్లా భారీ యుక్తంగా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ తెరలేపిన కొంతమంది ముఠా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు బయట వస్తున్నాయి. కాబట్టి దీంట్లో కర్త కర్మ క్రియ ఎవరు, ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు బియ్యం నా దేశం దాటింది, దీంట్లో చట్టాలు ఏం చెబుతున్నాయి, మీరు అన్నట్టు సముద్ర మార్గంలో పయనించడానికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా చట్టాలు పాటిస్తారు అనే పైన కూడా లోతు చర్చించాల్సింది. అయితే దోషులు అయితే బయటపడుతున్నారు. 100% రూపాయలు ఎవరైనా తెలిపోయింది. రైస్ సీజ్ చేశారు, సెల్లార్ నౌకు కూడా అంటే స్పేస్ వెళ్ళకుండా ఆపేశారు. దానికి అనగానే ఉన్న నౌకులు కూడా మాట్లాడారు. సో టోటల్ గా నాకు తెలిసి ఈ రేషన్ బియ్యం కుంభకోణం అనేది భారీగా జరిగిన విషయం తెలుస్తా ఉంది. దీంట్లో ఖచ్చితంగా లోతుకి పరిశీలించిన తర్వాత 100 రూపాయలు శిక్ష పడుతుంది. ఇది పేదవాడికి చెందాల్సిన బియ్యం, ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని ఈ విధంగా స్మగుల్ చేయడం అనేది నేరం, భారీ నేరం, మామూలు నేరం కూడా కాదు. ఇందాక సుజాత గారు మీరు అన్న మాటకి కౌంటర్ ఇచ్చారు. మీరేమన్నారు? కాలకేయులా? కాలకేయులు, సైతానులు బ్యాచ్ ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ గారికి సొంతంగా ఎవరు లేరు కదా. ఇప్పుడు తల్లి పిల్లి అందరూ కూడా వెళ్ళిపోయారు, అలాగే పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన నమ్ముకున్న 1800 మంది కాలకేయులు ఉన్నారు, ఒక 4 మంది సైతాన్ బ్యాచ్ ఉన్నారు, 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇంకా సొంత మీడియా ఎట్టా ఉంది సార్ డబ్బా కొట్టుకోవడానికి. వాళ్ళని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తున్నాడు. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ గారి నుంచి ఎక్కువ థింక్ చేయడం ఎందుకంటే మాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే
ఆయన నెక్స్ట్ ఉంటాడా 2009 మూసేస్తాడా మాకు తెలియదు కానీ మేమైతే ఆయన్ని చేసిన నేరాలపైన విచారణ చేస్తున్నాం కానీ ఆయన ఏదో ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వస్తాడు, మీరు ఇంతకుముందు చెప్పారు జమిని వస్తే జగన్ వస్తాడనో లేదు ఇంకోటి 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి జగన్ వస్తాడు, ఇవన్నీ వాళ్ళ కార్యకర్తల నాయకులు పార్టీలు కాపాడుకోవడం చెప్పిన విషయాలు కానీ వాళ్ళకే నమ్మకాలు లేవు. జగన్మోహన్ గారు నమ్మకం ఎందుకు కూడా కర్ణాటకలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేయట్లేదు కాబట్టి, నమ్మకాలు లేవు, పార్టీ మూసివేత. ఎప్పుడండి మూసివేత ప్రకటన? ఇది ఏంటంటే వైసీపీ పార్టీని తిట్టడం వల్ల మానసిక శాంతి అవన్నీ చాలా కొంతమందికి టీడీపీ పార్టీ కానీ కొన్ని ఛానల్స్ కానీ చూస్తున్నటువంటి ఛానల్స్ కొన్నిటికి చాలా ఆత్మస్థుతి ఇవన్నీ ఆత్మశాంతి జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మనం చేసినటువంటి మంచి ఎటు పోదు. మేము చేసాం, ఈ రోజు స్కూళ్లను బాగు చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. విద్యా వ్యవస్థలో చాలా రీఫార్మ్స్ తెచ్చింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ప్రజలకి నవరత్నాలు మాట తప్పకుండా ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఈ రోజు సూపర్ 6 చెప్పి ఎగ్గొడుతున్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. అదే విధంగా ఈ రోజు అబద్ధాలని ప్రచారం చేసి ఆర్భాటంగా ఆవేశంతో ఊగిపోయి అబద్ధాలే ప్రచారం చేసి అటు వాలంటీర్ వ్యవస్థని 33,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి అడ్డగోలుగా అబద్ధాలు ఆడి గెలిచింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తారు. జడాశ్రవణ్ గారి చేత మీరేనా పిటిషన్ వేయించింది హైకోర్టులో? వాసుదేవన్ గారు ఒకటేంటంటే నాదెండ్ల మనోహర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 రోజులకే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అన్ని చోట్ల సర్వేలు చేయడం జరిగింది. మరి కొన్నాళ్ళేమో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అన్నారు, కొన్నాళ్ళేమో పేర్ని నాని గారు అన్నారు, కొన్నాళ్ళేమో సీజ్ ద షిప్ అంటారు. మీరేంది చేసేది? మీరు అధికారం మీ చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఏదన్నా చేయగలిగితే ప్రాక్టికల్ గా చెయ్యండి. కొన్నాళ్ల పాటు గంజాయి కంటైనర్ అని అబద్ధాలు చెప్పారు, అందులో ఏమీ లేదని తేలింది. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. ఈ రోజు ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఎన్ని రోజులు ఆ వైకుంఠాన్ని మీరు అబద్ధాల మాటన చూపిస్తారో మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా